కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తున్నాను. మీరు గొప్ప దేవుడు స్వామి. ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ప్రభా, మీరే ఈ బిడ్డలను తండ్రి సృష్టిలో ప్రత్యేకంగా సృష్టిని పరిపాలించటానికి ఏర్పాటు చేసిన నరుని, అతని సంతానమంతటిని జ్ఞాపకం చేసుకోనండి. ఏ దేశంలో ఉన్న మనిషి అయినా ఆదాము హవ్వలే మూల పురుషులు ప్రభా. దయచేసి ఆ సత్యాన్ని ప్రతి వారు కూడా గుర్తెరుగుటకు సాయం చేయండి. ప్రజల మధ్యలో గందరగోళాలు లేకుండా ప్రజల మధ్యన ఐక్యత, నెమ్మదితనము, సంతోషము, సమాధానము దయచేయండి. ప్రజలు నా ప్రభ మీకు అవిధేయులు కాక విధేయత కలిగి జీవించుటకు సహాయం చేయమని యేసు ప్రభువు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 25వ తారీఖు 2025 బుధవారం. ప్రియులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనములో ఉన్న విషయాలు ధ్యానించుటకు సహాయం చేయని. మందిరపు దూలములను, స్తంభములను, దాని గోడలను, దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించను. ప్రియులరా, దేవుని పిల్లలు గమనించాలి. మందిరపు దూలములను, స్తంభములను, దాని గోడలను, దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించాడని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలు మనము ఆలోచించాల్సింది, దేవదారు చెట్లు, పలకలు, దూలములు, ఆ యొక్క అన్నింటినీ కూడా, తలుపులను కూడా, స్తంభములను, వీటన్నింటినీ కూడా ఆ మందిరంలో అమర్చాడు. అమర్చి గోడల మీద కెరూబులను చెక్కించి అని ఉంది. కెరూబు అను మాటకు బలమైన దూత అని అర్థం. ఒక దూత బలము 1,70,000-1,85,000 మంది నరులకున్న బలము ఉంటుంది. ఈ మందిరంలో ఇతడు చేసినటువంటి పని, దూలములను, స్తంభములను, దాని గోడలను, దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించాడు. దాని అర్థము అనగా ఆ మందిరములో ప్రవేశించే ప్రతి బిడ్డ కెరూబులాగా బలవంతుడు కావాలి. ప్రభుల వారు మనల్ని బలపరిచే దేవుడు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. లోపల స్తంభములు కానీ, లోపల దూలములు, గోడలు, తలుపులు అన్నీ కూడా అమర్చి బంగారపు రేకుతో దాన్ని పొదిగించారు. ఆ రీతిగా పొదిగించిన తర్వాత గోడల మీద కెరూబులను చిత్రీకరించారు. అంటే దాని అర్థము గమనించాల్సింది. ఆ మందిరము దేవుని మందిరమే. అయితే దేవుని మందిరంలోకి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా దూలములుగా, స్తంభాలుగా ఉండాలి. ఆ తరువాత తలుపులు, కిటికీలు అన్నీ కూడాను బంగారంతో వాటిని పొదిగించారు. ఈరోజున ప్రభు పిల్లలు ఆలోచించవలసిన విషయం, దేవుని మందిరానికి పోతూ ఉన్నావు, వస్తూ ఉన్నావు. మందిరంలో నీవేమై ఉన్నావు? స్తంభమా, దూలమా, తలుపా, కిటికీనా? బంగారముతో నిన్ను పొదిగించారా? ఆలోచన చెయ్యి. బంగారముతో పొదిగించడం అంటే పరిశుద్ధత కలిగి జీవించాలి అని దాని అర్థం. మందిరానికి వెళ్ళే ప్రతి వారు కూడా ఏదో ఒక పాట అవకాశం ఇస్తే చాలా మురిసిపోతారు. పాటకు అవకాశం ఇవ్వకపోతే
అలిగి వెళ్ళిపోతారు. ఆ రీతిగా కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్తము చేయగలను అని చెప్పాడు. ప్రభువు లేనప్పుడే తాను దేవునిలో బాగా బలపడ్డాడు, దేవునిలో బాగా స్థిరపడ్డాడు. దేవునిలో బలపడి స్థిరపడినటువంటి ఆయన, ఏ దేవుడు తన్ను బలపరిచాడో ఆ దేవుని కొరకు ఆయన పనిచేస్తూ ఉంటాడు. దైవ జనాంగమా గమనించాలి. మనము కూడా మందిరంలోకి వెళ్ళిన తరువాత మందిరము చుట్టూ స్తంభములుగాను దూలాలుగాను మనము అమర్చబడి ఉండాలి. తలుపులు కిటికీలుగా కూడా అమర్చబడి ఉండాలి. అప్పుడు బంగారు రేకుతో పొదిగించడం ప్రారంభిస్తారు. ప్రియులారా, సంఘంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి దూలముగా తరువాత స్తంభముగా ఉండాలి. దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం. ఆ రీతిగా అంజూరపు సారి ఆ రీతిగా అమర్చిన తరువాత గోడలలో కెరూబుల చిత్రాల్ని చిత్రీకరించాలి. కెరూబు మహాబలమైన దూత. 1,85,000 మంది నరులకున్న బలం ఒక్క దూతకి ఉంటుంది. దేవుని పిల్లలు గమనించాలి. ఆ రీతిగా మందిరంలోకి వెళ్ళే ప్రతి బిడ్డ స్తంభమా లేక దూలమా, లేకపోతే అత్తగారితో వస్తూ వెళుతున్నటువంటి చిన్న చిన్న వ్యక్తుల, దేవుని బిడ్డలు గమనించాలి. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క అనాది సంకల్పం, ఆయన కృప మన మీద నిలిచి ఉండాలి. ఆ రీతిగా ప్రతి వారు కూడా మందిరంలో బలపడి ఉండాలి. కెరూబుని గోడముల మీద చిత్రీకరించారు. అంత గొప్ప ఆధిక్యత కెరూబునకు దేవుడు ప్రసాదించాడు. కెరూబు దేవుని మందిరపు గుమ్మములను తెరిచేటటువంటిది. అనేక మంది భక్తులు దేవుని ముఖదర్శనం చేసుకోవటానికి ఆయన నిలబడి చూసేవాడు. దేవుని చూడాల్సిన పద్ధతి ఈ రీతిగా కాదు. ఒక మనిషికి సంపూర్ణ సంతోషము, ఓ మనిషికి సంపూర్ణమైన జ్ఞానము కలిగి ఉన్నప్పుడే సంతోషంగా ఉంటారు. ఆ రీతిగా సంతోషంగా ఉండగలిగిన వ్యక్తులు భూమి మీద కనిపించడం లేదు. చాలా వ్యసనాలు, విచారాలు, వ్యాసంగాలు, బాధలు, ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో ఇరుకైన ప్రదేశాలు. ఈ రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మనము బ్రతకాలి. మనము స్తంభమా లేకపోతే దూలమా గమనించాలి. మనము తలుప కిటికీన గమనించాలి. ఇవ్వబడిన ఆ స్థానంలో బహుబలంగా పనిచేసే వ్యక్తులుగా మారాలి. ఆ రీతిగా ప్రతివారు తన కృపని మనందరికీ అనుగ్రహించి ద్వారపాలకులుగా మనం పనిచేసేవారుగా ఉండాలి. ఆ శ్రేష్టమైన పని దొరకడం ఈ లోకానికి పరిచయం ఉంది. కానీ దేవుని బిడ్డలుగా అటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఆమె వెలుటకు ఆ యొక్క సంఘము బలపడటానికి దేవుడు కృప దయచేయాలి. ప్రియులారా, బాగా గమనించాలి. గోడలలో చెక్కబడినటువంటి కెరూబులంటే గోడల మధ్యన కూర్చున్న ఒక్కొక్క వ్యక్తి కూడా కెరూబుతో చక్కటి సహవాసము కలిగి ఉండాలి. కెరూబుని కలిసి ఉండమని ప్రభుల వారి చిత్తమును తెలుసుకోవాలి. ఆ రీతిగా ప్రతి వారు తమ కోరికని, ప్రేమని చంపి పడేశారు. దేవుని పిల్లలు మనం ఆ రీతిగా ఉండకూడదు. కెరూబులాగా బలమైన వ్యక్తుల వలె మనము జీవించాలి.
ఆ కృప ప్రభు పిల్లలైన మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్.